నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. రెండోది, దెందులూరులో ప్రభాకర్ మీరు ఎక్కువ ఈలలేస్తారు, తక్కువ పని చేస్తారు. మీరు ఎక్కువ పని చేయండి, తక్కువ ఈలలేయండి. కాబట్టి ఈలల ఓట్లుగా మార్చుకోవాలి. ఈలలతోనే పరిమితం అయిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ దెందులూరు వచ్చే మునిపి ఎన్నికల మేనిఫెస్టో నేను, అదే మారిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన నేత ఇద్దరం కలిసి, అదే మారిగా బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ సింగ్ తో కలిసి ఈరోజు రిలీజ్ చేశాం. మన ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయింది. సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా కిందికి దిగిపోయింది. తమ్ముళ్ళు, ఎప్పుడైనా సరే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నాయకుడు అంటే నేను సింహాన్ని పులిని అని చెప్పడం కాదు, మీకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు గాని, మీ పిల్లల్ని గంజాయి పరం చేసేవాడు నాయకుడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా వ్యవసాయాన్ని బాగా చేసేవాడు నాయకుడు గాని, వ్యవసాయంలో పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలేని ఇవ్వలేని దద్దమ్మ ఒక నాయకుడా, ప్రజాపాలకుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే చెప్పాడు ప్రభాకర్, ఆయన మీదైతే 43 కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ ఈరోజు మేము పనిచేసేది మీకోసం పనిచేస్తున్నాం, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కుంటాం, గట్టిగా వస్తాం, మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడుండి కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, కేసులకు భయపడద్దండి. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, వదిలిపెట్టను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, వడ్డీతో సహా మళ్లీ చెల్లించే బాధ్యత నాది. ఇంతవరకు నా మంచితనాన్నే చూశారు, నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇంకో పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు ఏమి చేయబోతున్నాం, ఈ ప్రజల ఆశయాల్ని నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో. అట్లా కాకుండా నాకేం తెలియదు, నేను ఇంట్లో పడుకుంటా, మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా, బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా?